చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి ప్రపంచ తేనెటీగల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు తేనెటీగల పెంపకం, లాభాలు, నిర్వహణ, ఉపయోగాల గురించి మనకు ఇందిరారెడ్డి గారు వివరిస్తారు. నమస్తే అండి. ముందుగా మీకు ప్రపంచ తేనెటీగల దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ అవకాశం ఇచ్చిన టీ న్యూస్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే మనకి తెలంగాణలో ఇప్పటివరకు ఈ తేనెటీగల దినోత్సవం జరుపుకోవడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము అనేది చాలా బాగా ముందుకు తీసుకెళ్తుంది టీ న్యూస్ వల్ల. సో ప్రత్యేక ధన్యవాదాలు టీ న్యూస్కి. అండ్ ఇవాళ మనం అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఇది మనం స్లోవేనియా ఫస్ట్ దేశం చాలా బాగా తేనెటీగల పెంపకం చేయడము. అక్కడ తను యాన్ జాన్సన్ అనే ఒక ఆవిడ, తను కూడా ప్రొఫెషనల్గా బీ కీపర్ అండ్ చాలా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల యుఎన్ కూడా రికగ్నైజ్ చేసి ఇవాళ తన బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మనం వరల్డ్ బీ డేని రికగ్నైజ్ చేసుకున్నాం 2018 నుండి. సో ఈ 2021 తేనెటీగల పెంపకం మీద వరల్డ్లో ఒక థీమ్ ఉంటుంది. సో బీ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అండ్ టు బ్రింగ్ బ్యాక్ దోస్ బీస్, అంటే బీ ఎంగేజ్డ్, బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్ అనే థీమ్ తోటి 2021 ఈ ఇయర్లో మనము ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి థీమ్ తోటి ముందుకు వెళ్తున్నాము. జీవ వైవిధ్యంలో కూడా దీన్ని ఒక పార్ట్ ఆఫ్ బీ కీపింగ్ కూడా దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని దాన్ని కూడా ఒక మంచి ఒక డిపార్ట్మెంట్ లాగా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ యూనివర్సిటీస్, ఈవెన్ కాలేజెస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ కూడా ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఎంతో పాజిటివ్గా ఉన్నారు. సో మేము కూడా మా సంస్థ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడము, ట్రైనింగ్ ఒకటే ఇవ్వకుండా వాటితో పాటు బీస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఎన్ని ఎకరాల్లో ఎన్ని పెట్టుకోవచ్చు, సో వాళ్ళ పొలాల్లో మైగ్రేటరీయా, స్టేషనరీయా, వాటికి కావాల్సిన పంటలు ఏంటి, ఎలాంటి పంటలు పండించవచ్చు, వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, సో వాటిలో వచ్చే డిసీజెస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. సో ఇవన్నీ థియరీ 50% అయినా కూడా వాళ్ళు 50% ప్రాక్టికల్స్లో వాళ్ళు దీన్ని ఎన్నో డౌట్స్ ఉంటాయి ముందుకు వెళ్ళడానికి. కాలనీ కొలాప్స్ డిజార్డరే కానీ, మనం వాడే పెస్టిసైడ్స్ వల్ల కానీ, సో వాటిని సరిగా హ్యాండిల్ చేసుకోలేకపోతే అవి మళ్ళీ అవి ఎగిరిపోవడమో, చనిపోవడమో, స్వామింగ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ తేనెటీగల పెంపకం వల్ల కలిగే లాభ నష్టాలు, అలాగే ఈ యాజమాన్య పద్ధతులు, అలాగే రైతులు సొంతంగా తయారు చేసుకునే విధానం గురించి ఒకసారి వివరిస్తారండి. తేనెటీగల వల్ల మనకి లాభాలే ఉంటాయండి. పప్పు దినుసులే కానీ, ఆయిల్ సీడ్సే కానీ, పండ్లు, కూరగాయలే కానీ, ప్రతి ఒక్క దానికి మనకి పాలినేషన్ అనేది చాలా ముఖ్యం. సో పాలినేషన్ అనేది పరపరాగ సంపర్కం. అండ్ మనకి ప్రతి జీవికి ఒక విధానం ఉంటుంది దాని సంతతి పెంచుకోవడానికి. సో ఫ్లవర్స్లో వచ్చేసి మొగ పువ్వులు, ఆడ పువ్వులు, సో ఒక పువ్వు యాంథర్, మేల్ యాంథర్ నుంచి ఫీమేల్ స్టిగ్మాకి ఈ బీస్ అనేది ఒక క్యూపిడ్ లాగా పనిచేస్తాయి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడము. ఈ పాలినేషన్ చేయడం వల్ల కూడా ప్రాపర్గా మనకి ఈల్డ్ పెరగడమే కాకుండా మంచి విత్తనము వస్తుంది, అందులో ఆయిల్ క్వాలిటీ సీడ్ కూడా మనకి వస్తాయి. అండ్ ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి అర్బన్ ఫార్మింగ్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో రూఫ్ గార్డెన్స్ మీద, కిచెన్ గార్డెన్స్, సో ఇవి కూడా మనకి చాలా బెనిఫిట్ ఫర్ పీపుల్. పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా మనం రూఫ్ గార్డెన్స్లో పెంచుకోగలిగితే కూడా వీటికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అండ్ మనకి దిగుబడి వస్తుంది, అండ్ బీస్కి కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ప్రస్తుతం అన్ని దేశాలు, ముఖ్యంగా మన దేశం, మన రాష్ట్రంలో ఈ కరోనా పాండమిక్ దశలో ఈ తేనె ఉపయోగాల గురించి ఒకసారి తెలియజేస్తారా? తేనె అనేది మనకి ప్రకృతి ఒక వరం. మనం దేవతల్ని చూస్తాము, వాళ్ళు తినే అమృతం లాంటిది. సో మనకి తేనె ఒక్కటి తిన్నా కూడా మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అన్నీ వస్తాయండి. సో ఆ తేనెటీగలు వాటికి ఎలా అయితే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్కి ప్రతి పువ్వు నుంచి సేకరించుకుంటున్నాయో వాటి సంతతిని పెంచుకోవడానికి, అవి హెల్తీగా ఉండడానికి మనము ఎగ్జాంపుల్ చూడొచ్చు. మనం ఒక చిన్న తేనెటీగ రోజుకి 5,000 పువ్వుల్ని కవర్ చేస్తుంది. సో మినిమం ఒక ట్రిప్లో 2-3 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అంటే పర్ డే మినిమం అది వచ్చేసి ఒక 20-30 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. సో మనం సాధ్యం అవుతుందా?
సో వాటికి అంత ఎనర్జీ ఎలా వస్తుంది? సో అవి తినే ఈ నెక్టర్ అండ్ వాటిలో వీటి ఎంజైమ్ని కలపడం వల్ల మనకి ఒక మంచి తేనె అనేది వస్తుంది. సో హనీ మనకి ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా తినకపోయినా ఇది డైలీ మనం ఒక ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి, ఎస్పెషల్లీ కరోనా పేషెంట్స్ చాలామంది చెప్పడం జరుగుతుంది. సో మనం తినడం వల్ల మనకి హెల్త్ కంప్లీట్లీగా ఇట్ ఈస్ యాంటీబయాటిక్, యాంటీవైరస్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్. సో మనకి ఆల్మోస్ట్ టాప్ టు బాటమ్ అండ్ ఎవ్రీ ఆర్గన్కి, వెదర్ ఇట్ ఈస్ హార్ట్, లివర్ ఆర్ కిడ్నీస్, అండ్ మనకి ఆక్సిజన్ సప్లైకి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడు మనకి ఆక్సిజన్ కూడా బ్రెయిన్కి బాగా అందుతుంది. అండ్ కళ్ళ ఐ సైట్కి చాలా మంచిది. సో ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది. బట్ అన్నిటికంటే శ్రేష్టమైనది తేనె. సో మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏ ఫుడ్ తిన్నా తినకపోయినా ఇది ఒక 2 అవర్స్కి ఒక 2 స్పూన్స్ మనం తినడం వల్ల తొందరగా కూడా రికవర్ అవుతాం. సో ఇది లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈ పర్యావరణ పరిరక్షణకు అలాగే పంటల నాణ్యత, అధిక దిగుబడులకు ఈ తేనెటీగలు అనేది ఎంతవరకు ఉపయోగపడతాయండి? అలాగే ఇప్పుడు ఈ పాలినేషన్ విషయంలో కూడా తేనెటీగల పాత్ర ఎంత మేరకు ఉంటుంది? 90% ఆఫ్ పాలినేషన్ తేనెటీగల వల్లనే జరుగుతుందండి. అంటే మనకి తేనెటీగల పాటు చీమలు, బర్డ్స్, బటర్ఫ్లైస్, వాటర్, ఎయిర్, ఇవన్నిటినీ చూసుకుంటే 90% ఓన్లీ తేనెటీగల నుండే మనకి ఈ పాలినేషన్ అనేది జరుగుతుంది. అండ్ మన పంట దిగుబడి ప్రతి ఒక్కటి, లైక్ ఫ్రూట్స్, యాపిల్సే కానివ్వండి, మనం హిమాచల్ ప్రదేశ్లో చూసినప్పుడు ఒకప్పుడు దానికి ఆ సైజు, ఆ స్వీట్నెస్, టేస్ట్, ఈల్డ్ చాలా తక్కువ ఉండేది. సో ఎప్పుడైతే ఈ పెట్టెలు అక్కడ పెట్టడము వల్ల వాళ్ళకి దిగుబడి చాలా పెరగడము, 30% పెరగడము, అండ్ నాణ్యత పెరగడము, సైజ్ పెరగడం. సో ఈ దృష్టిలో పెట్టుకొని దీనివల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరము కింద రాజస్థాన్ నుంచి కానీ, పంజాబ్ నుంచి కానీ వాళ్ళు ట్రక్కుల్లో తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకొని పాలినేషన్ అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి రైతులకి ఇచ్చేయడము. ఫార్మింగ్ చేయడము, బీ కీపింగ్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి బీ కీపర్స్ నుంచి కూడా మనం వీటిని రెంట్లాగా తీసుకొని పెట్టుకొని దిగుబడి మనకి 30% పెరుగుతుంది. అది లేకపోవడం వల్ల దిగుబడి సగానికి సగం తగ్గిపోవడం కూడా జరుగుతుంది. బీస్ లేకపోవడం ఎందుకు అంటే పెస్టిసైడ్స్, నియోనికోటినైడ్స్ అనే పెస్టిసైడ్స్ వాడడం వల్ల. సో ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఇవన్నీ కాలనీ కొలాప్స్ అనుకోవడము, లేకపోతే అర్బనైజేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల తగ్గిపోయినాయి అనుకున్నారు. కానీ ఇవన్నీ పెస్టిసైడ్స్ వల్ల మిలియన్స్లో చాలా కాలనీస్ కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. సో బట్ మనం కాపాడుకోవడం వల్ల ఫార్మర్స్కి ఈల్డ్ పెరగడం, మన దేశంలో కూడా మన ఎకానమీ బెటర్గా బిల్డ్ అవడం, మన ప్రొడక్షన్ మనమే చేసుకోగలిగితే మన ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమే కాకుండా మన రాష్ట్రానికి, దేశానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. మీరు చెప్పినట్టు రాను రాను ఈ తేనెటీగలు అనేది అంతరించిపోయే పరిస్థితి రాకుండా మనం వాటిని రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పటికి ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్, అంటే మనకి చూడొచ్చు అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్సే కానీ వీళ్ళందరూ ఎలా ముందుకు వచ్చి వాటికి కావాల్సిన ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే మనం కూడా మంచి ఫుడ్ తినాలి అంటే పెస్టిసైడ్స్ కంట్రోల్ చేయాలండి. సో ఇవి లేకుండా కూడా ఇప్పుడు నేను ఎంతోమంది ఆర్గానిక్ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎలా వాడుతున్నారు, వాళ్ళు ఒక పురుగు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే అతను ఇది కాదు సార్, ఈ మందు వేస్తేనే దానికి ఆ పురుగు పోతుంది అంటాడు. అట్లా కాదు అని పుల్ల మజ్జిగ వేసాడు ఆయన. సో అట్లా ప్రతి దానికి ఏదో న్యాచురల్ వేలో ఈ ఆర్గానిక్ ఫార్మర్స్ అంటే నీమ్ కేక్, నీమ్ ఆయిల్ అండ్ గోమూత్రము వీటితోటి చేసిన వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే మనం మందులు వేస్తూ పోతున్నాము, వేయడం వల్ల అవి పురుగుకికే కాకుండా 99% మనకి ఫ్రెండ్లీ బీస్, మనకి ఇన్సెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్సెక్ట్స్ లేకపోతే బర్డ్స్ ఉండవు, బర్డ్స్ లేకపోతే ఈ పాలినేషన్ కూడా ఉండదు. మనకి ప్రకృతిలో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. సో ఇవి లేకపోవడం వీ కెన్ సీ ఇన్ చైనా కూడా మనకి బర్డ్స్ అన్నీ గ్రెయిన్స్ తినేస్తున్నాయి, గింజలు తినేస్తున్నాయి అని చెప్పి వాటిని అన్నిటినీ డంకా వేపించి వాటిని అన్నిటిని చంపేసినప్పుడు ఆ పెస్టిసైడ్స్ అనేది ఇంకా పెరిగిపోయి మొత్తం క్రాప్ ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఆ క్రాప్ ఫెయిల్యూర్ ఎందుకు అయిపోయింది అని చూస్తే ఒకసారి ఎప్పుడైతే ఆ బర్డ్ని ఆపరేట్ చేసి చూస్తే అందులో గింజలు చాలా తక్కువ ఉన్నాయి, పురుగులే ఎక్కువ ఉన్నాయి. సో మనకి బర్డ్స్ ఉండడం వల్ల ఇలాంటి పురుగులన్నీ అవి తినేస్తాయి.
సో మనం బర్డ్స్ని కూడా పరిరక్షించుకోవాలి, వాటి కోసం చెట్లు నాటుకోవాలి. చెట్లకి వాటికి న్యాచురల్గా వాటికి బర్డ్స్ అనేవి బ్యాక్ వచ్చేస్తాయి. సో మనం అంతా ఎన్విరాన్మెంట్ని మందులతోటి చెడగొడుతున్నాం. బట్ మళ్ళీ మనం ట్రెడిషనల్ వే ఒక 100 years బ్యాక్ వెళ్ళినట్టు, అప్పుడంటే ఏదో ఫుడ్ సెక్యూరిటీ అంటే కరువు కాటకాలు ఉన్నాయి, అప్పుడు వాడకం దానివల్ల అదే కంటిన్యూ అవ్వకుండా కొంచెం ఇంకా ఎక్కువ అవేర్నెస్, ఇంకా చాలామంది ఆర్గానిక్ ఫార్మర్స్ నల్గొండలో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఎప్పుడైతే ఒక రైతుకి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వస్తుంది, దాని నాణ్యత ఉంటుంది, అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈ పెస్టిసైడ్ కంట్రోల్ అనేది వాళ్ళు చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు అండ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీస్ ఫామ్ చేసుకొని మనము క్వాలిటీ కంట్రోల్ చేసుకుని వాటిని మన మార్కెట్లో మనం ముందు తిని, సో మన తర్వాత మిగిలిన ఎక్స్పోర్ట్ చేసుకున్నా అంటే మనం ముందు హెల్తీగా ఉన్నప్పుడు మనం అలా ఒక్కొక్కళ్ళు అనుకున్నప్పుడు అంటే ఒక్కొక్క డ్రాప్ ఒక ఓషన్ అవుతుందంటారు. సో అట్లానే ఎంతోమంది ఫార్మర్స్ రణధీర్ అని మొన్న ఫస్ట్ బ్యాచ్లో సెకండ్ బ్యాచ్లో అందరూ ఆర్గానిక్ ఫార్మర్స్, అంటే వీళ్ళకి మంచిగా సహజ ఆహారం తినాలి అండ్ ప్రకృతిని కాపాడాలి అండ్ ఈ బీస్ని ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు ట్రైనింగ్కి వచ్చి వాళ్ళు పెట్టుకొని, లేకపోతే ఈ ట్రెడిషనల్గా ఉన్న బీస్ని ఎలా కాపాడుకోవాలి అని ఇవన్నీ ట్రైనింగ్లో నేర్చుకుని వాళ్ళు వెళ్ళి వాటి ప్రాక్టీస్ చేసుకోవడము. సో ఇట్లా ఫార్మర్స్ కూడా చాలా మోటివేట్ అవుతున్నారు. సో అండ్ మనము రూఫ్ గార్డెన్స్లో వాటికి కావాల్సిన మంచి ఫుడ్ అవైలబుల్ చేయడము, అంటే మనము ఏముంటుంది మనం తినే ఆవాలు, ధనియాలు, అలా ఏవి మనం ఒక చిన్న ప్లేస్లో అర్బన్ ఫార్మింగ్కి హార్టికల్చర్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వాళ్ళు సబ్సిడీస్ ఇస్తున్నారు 70% దాకా. సో అట్లాంటి కిట్స్ మనము టెర్రస్ మీద పెట్టుకొని మనకి ఏవైనా గింజలు చదివి వర్షం పడంగానే వాటికి అవే మొలుస్తూ ఉంటాయి. సో అలా పచ్చదనము ఉంటుంది, మనకి ఆక్సిజన్ అవైలబిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే చెట్లు పెంచడం వల్ల ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్స్. సో మనం న్యూయార్క్లో చూసుకుంటే వాళ్ళందరూ టెర్రస్ మీదే బీవ్స్ పెట్టేస్తుంటారు. కాకపోతే కొంచెం నేబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అట్లనే ప్రతి ఒక్క కాలనీలో ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం గార్డెన్లో ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అండ్ ఒక్కొక్క ఏరియాలో బీస్కి, ఇన్సెక్ట్స్కి, బర్డ్స్కి కావాల్సినట్టు ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోగలిగితే అండ్ వాటికి వాటర్ కూడా అవైలబిలిటీ పెట్టడము, కొంచెం ఎక్కడైతే డ్రై ఏరియాస్ ఉందో టెర్రస్ మీద మనం ఎక్కడైనా కూడా ఒక వాటర్ అవైలబిలిటీ పెడితే అవి కూడా తాగి వెళ్తూ ఉంటాయి, బికాజ్ దే ట్రావెల్ 2 to 3 kilometers. అదే ప్రతి ఒక్క దగ్గర మనం వాటికి అవైలబిలిటీ పెట్టడము అండ్ వాళ్ళకి గ్రెయిన్స్ అంటే వాటికి నెక్టర్, పొల్లెన్ అంటే మనం రూఫ్ పైన వాటికి ఫ్రెండ్లీ గార్డెన్ని పెంచడము. ద సీడ్ వీ సో ద ఫ్రూట్ వీ రీప్ అంట, మనం ఎలాంటి మొక్క పెడితే అలాంటివే. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక మంచి అవగాహన ఇవ్వడము, వాళ్ళకి బుక్స్లో ఇది పార్ట్ ఆఫ్ లెసన్, వాళ్ళు వింటారు వదిలేస్తారు, కానీ ఎక్కువగా ప్రాక్టికల్స్గా చేయడము. అండ్ ప్రతి ఒక ప్లేస్లో మనకి ఒక బీస్ హిస్టరీ, వాటి పాలినేషన్ ఎలా జరుగుతుంది. సో అలా ఇంత అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవ సందర్భంగా ఇంకా మనము ఇలాంటి అంటే బటర్ఫ్లై పార్క్స్ చూస్తున్నాం, అలాగే మనం బీ పార్క్ అంటే వాటికి ఎన్ని టైప్స్ ఆఫ్ బీస్ ఉన్నాయి, అవి ఎంత పర్సంటేజ్లో ఇవి పాలినేషన్ చేస్తున్నాయి, అవి లేకపోతే ఎంత నష్టము, అవి అంతరించిపోవడానికి కారణాలు ఏంటి అని ఒక పిక్చర్స్ తోటి ఎగ్జిబిషన్స్ పెట్టడము. అవి చేయడం వల్ల పీపుల్కి ఇంకా అవేర్నెస్, లైక్ కేబీఆర్ పార్కే కానీ ఈవెన్ పబ్లిక్ గార్డెన్స్లో కానీ ఎక్కడైతే పెద్ద పెద్ద పార్క్స్లో వాకర్స్ వెళ్తూ ఉంటారు అండ్ దే ఆల్ లైక్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ ఆల్సో. అండ్ చాలామందికి మనం డే టు డే లైఫ్లో పడిపోయి ఇలాంటి విషయాలన్నీ మర్చిపోతుంటాం. ఎవ్రీ ఆగస్ట్లో 3rd weekలో మన ఇండియాలో మనం తేనెటీగల దినోత్సవం జరుపుకుంటాం. సో 2 times విల్ బి సెలబ్రేటింగ్, 1 international and 1 national. సో ఇట్లాంటి అప్పుడు అంతా వాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం పిల్లలకి, అప్పుడు వాళ్ళకి రీసెర్చ్ చేసి చదువుకున్నప్పుడు దెన్ యూ డోంట్ హ్యావ్ టు టీచ్ చేసినప్పుడు స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. సో వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషనే కానీ ప్లకార్డ్సే కానీ వాళ్ళకి పోస్టర్స్ తయారు చేసుకోవడము, ఎస్సే రైటింగ్స్ చేయడము, కాంపిటీషన్స్ పెట్టుకోవడము. ఇప్పటివరకు అయితే నేను హాబీ లాగా చేస్తున్నాను, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైమ్, బికాజ్ ఇంతమందికి ముందుకు వస్తున్నారు, స్టూడెంట్స్ ముందుకు వస్తున్నారు అండ్ దే వాంట్ టు గివ్ ట్రైనింగ్స్ టు ఫార్మర్స్ ఒక్కొక్క ఏరియాలో. సో అట్లా మనం ఇంకా ఎక్కువ మంది బీ కీపర్స్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళ దగ్గర తేనె కొనడము ఆర్ ట్రైనింగ్స్ తీసుకోవడము ఆర్ ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్స్ ఇప్పించి యాజ్ ఎ కాంట్రిబ్యూటింగ్ ఆర్ డొనేటింగ్. సో ఇన్ టర్న్ వీఆర్ డొనేటింగ్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అట్లా ఎక్కడైనా అబాండన్డ్ ల్యాండ్ ఉన్నా కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని అక్కడ బీ ఫ్రెండ్లీ ప్లాంట్స్
ప్లాంటేషన్ చేయడం. ఈవెన్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచే దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ట్రీస్. సో వీ అవర్ సెల్స్ పర్సనల్గా వెళ్ళినప్పుడు ఏ ప్లాంట్స్ బెటర్, లైక్ ఈవెన్ చింత ఇస్తున్నారు, నీమ్ ఇస్తున్నారు. సో అట్లా కానుగ కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో అలాంటి ప్లాంట్స్ మనం పెట్టినప్పుడు వాటికి ఉపయోగము, అండ్ వాటి నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ కూడా మనం ఫార్మర్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో ట్రైనింగ్స్లో ఇవన్నీ కూడా చేస్తే, ఇంటిగ్రేటెడ్గా చేసుకుంటే అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. తేనెతో పాటు మనకి పొలెన్, ఇప్పుడు మనం చూస్తున్న ఫుడ్లో అంటే మనం 25 kgs ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 1 spoon అని, అంటే ద సైంటిస్ట్ దెమ్సెల్వ్స్ దే అప్రూవ్డ్. అందులో మన పొలెన్ అనేది పుప్పొడి, ఇట్ విల్ బీ ఇన్ గ్రాన్యువల్ ఫామ్. అండ్ ఈ బీస్ వెన్ దే గో ఫర్ పొరేజ్ వాళ్ళ హిండ్ లెగ్స్లో పెట్టుకొని తీసుకొస్తాయి. అండ్ అందులో హనీ కలపడం వల్ల బీ బ్రెడ్ అవుతుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. సో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది? పొలెన్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం, అంటే రోగ నిరోధక శక్తి పెంచడము, అండ్ ఇట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్. ఏదైతే మనం పొలెన్ ఉందో, పొలెన్ కూడా ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఎక్స్ లెవెల్లో. అండ్ రిలీఫ్ స్ట్రెస్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దే కెన్ కన్జ్యూమ్, అంటే ఓన్లీ దట్ దానికి ఏమైనా ఎలర్జీస్ ఉంటాయేమో చూసుకోవాలి, కానీ యాంటీ స్ట్రెస్ ఆల్సో. అండ్ ఇట్ హ్యాస్ ఫ్లావెనాయిడ్స్, అండ్ ఇట్ బూస్టింగ్ లివర్ హెల్త్ అండ్ ఫిల్టర్స్ టాక్సిన్స్ తీసేస్తుంది పొలెన్ అనేది డైలీ మనం బాడీలో కన్జ్యూమ్ చేయడం వల్ల. అండ్ స్కిన్ సూతనర్ ఆల్సో, you can see the texture, and amino acids, vitamins, and it can protect our skin and regulates all the cells. And you can also see that pollen tindam valla avi enta energetic ga untunayi. And queen also, its egg laying will be daily per 500 to 2000, ante infertility problems kuda undavu ani. And we will also lose weight because protein manam teeskunnappudu we also lose weight, and 5000 enzymes untayi అందులో. And infertility problems also will be cured because ovarians will be improved. So even to conceive also, women can eat a spoon of pollen with honey. And doctors also, they have proven, and scientists also, they have proven that pollen has many medicinal values. So complete ga health benefits untayi, especially ilanti pandemic situation when immediate ga relief kosamu, when we consume these two products, then we can cure better and faster. సో ఈరోజు మనం ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకుంటున్నాం కదండి. సో ఈ రోజు నుంచి చేయాల్సిన ముఖ్య ప్రక్రియలు, అదేవిధంగా భవిష్యత్తులో ఈ తేనెటీగల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఒకసారి తెలియజేస్తారా? సో ఇవాళ ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఇది మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే ఒక ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, అండ్ యాజ్ ఏ ప్రతి ఒక్క పౌరుడు కూడా. సో మనం అందరం కలిస్తేనే ఈ ఎన్విరాన్మెంట్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోగలుగుతాం. సో మనం గవర్నమెంట్ కూడా హరితహారంలో మిలియన్స్ ఆఫ్ ట్రీస్ మనం పెడుతున్నాం. మనం కొన్ని ప్లాంట్స్ని కేటగరైజ్ చేసుకొని అట్లాంటి ప్లాంట్స్ మనం నాటడం వల్ల బీస్కి ఫుడ్ అవైలబిలిటీ కాకుండా మనం అక్కడ తేనె పెట్టెలు పెట్టడం వల్ల మనకి అక్కడ అలాంటి తేనె కూడా వస్తుంది. మనం అంటే రీసెంట్గా ఒక ఫార్మర్ని కలిసాను, ఆయన అన్ని నాటు రకాలు కలెక్ట్ చేసే పెడుతున్నారు. అది 1 year లేట్ అయినా కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది, అండ్ ఎక్కువ సంవత్సరాలు కూడా కాతగా వస్తుంది. సో మనం ఈ ఒక్క సంవత్సరానికి కోసము కకృతిపడి మనకి తొందరగా వచ్చేస్తుంది కదా అని పెట్టేసుకుంటే అది ప్రకృతికి ఎలాంటి ఉపయోగము ఉండదు. మనం కూడా అలాంటివే తింటున్నాం. సో మనం నాటు రకాన్నే ఎంకరేజ్ చేసుకోవడము, అలాంటి పర్యావరణానికి మంచి మొక్కలు, మనకి నీమ్ అనేది మన తెలంగాణలో చాలా ఎక్కువ శాతం ఉంటాయి. అండ్ వాటి వల్ల మనకి ఎయిర్ ప్యూరిఫికేషనే కానీ, వాటికి నీమ్ కేక్, నీమ్ ఆయిల్, ఇప్పుడు మీరు చూస్తే చైనా వాళ్ళు, మనం షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే వాళ్ళు 4 million ప్లాంట్స్ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు, అండ్ వాళ్ళు మనకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అవి కాకుండా మనకున్న చుట్టుపక్కల చెట్లనే మనం పరిరక్షించుకొని, ఇంకా అలాంటి ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో అవి మనం పెట్టగలిగే అలాంటి వనాలు, లైక్ తులసి వనమే కానివ్వండి, ఈవెన్ జామున్, అల్లనేరేడు, అవి పర్యావరణానికి మంచిది, బీస్కి మంచిది, అండ్ యానిమల్స్ కూడా ఫుడ్ అవైలబిలిటీ ఉంటాయి. ఇలాంటి మనం అక్కడ దగ్గరలో ఉన్న ఫామ్స్లో మనం పెట్టుకోవడం వల్ల మనం కూడా తేనె కలెక్ట్ చేసుకోవచ్చు.
తేనెటీగలు అనేది అసలు ఎన్ని రకాలు ఉంటాయండి? అలాగే ప్రస్తుతం ఇప్పుడు మన పంటలకు అనువైన జాతులు కానీ, అలాగే రకాలు కానీ వాటి గురించి ఒకసారి తెలియజేస్తారా? తేనెటీగలు ఆల్మోస్ట్ 2000 రకాల దాకా ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి మేజర్గా చూసే ఓన్లీ 4-5 రకాలే మనం చూస్తాం చుట్టుపక్కల. అవి రాక్ బీస్ అంటాము. అడవిలో ఉండేవి పెద్దగా ఉంటాయి, కొంచెం డేంజరస్గా ఉంటాయి అండ్ అవి వెలుతురులోనే ఉండడానికి ఇష్టపడతాయి. వాటిని మనం డొమెస్టికేట్ చేయలేం. అలాగే సెరీనా ఇండికా అంటాం, చాలా చిన్న తేనెటీగలు. అండ్ ఇప్పుడు మనము డొమెస్టికేట్ చేసి పెట్టెల్లో పెట్టేవి ఇవన్నీ ఇటాలియన్ బీస్, మెలిఫెరా బీస్ అంటాం. సో ఆ పెట్టెలో మనకి ఒక 50,000 నుంచి 1,00,000 బీస్ వరకు ఉంటాయి. ఒక ఫీమేల్ బీ ఉంటుంది, దట్ ఈస్ రాణి, ఒకటే రాణి ఈగ ఉంటుంది. అండ్ ఫ్యూ హండ్రెడ్స్లో డ్రోన్స్ ఉంటాయి అండ్ వేల సంఖ్యలో మనకి వర్కర్ బీస్ ఉంటాయి. సో ఈ ఒక్కటే రాణి బీని కూడా వాటికి అవే తయారు చేసుకుంటాయి. అంటే ఎప్పుడైనా లేనప్పుడు 4-5 సెల్స్ కూడా తయారు చేస్తాయి. సో అందులో నుంచి ఏది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాము, అలాగే వాటికి అవే 2-3 సార్లు కూడా ప్రయత్నం చేస్తాయి. దెన్ విచ్ ఎవర్ ఇస్ స్ట్రాంగ్, ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అది ఉంటుంది, వేరేది కూడా స్ట్రాంగ్ ఉంటే అది కొన్ని బీస్ని తీసుకొని స్వామింగ్ అయిపోతుంది. సో అట్లా ఆ ఒక పెట్టిలో ఒక మంచి డిసిప్లిన్ అనమాట. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క పని అవి చేస్తుంటాయి. సో అన్ని బీస్లో అంత డిసిప్లిన్డ్. ఫస్ట్ వాటికి అవి సెల్స్ని కట్టుకోవడము, సెల్స్ క్లీన్ చేయడము, మళ్ళీ బేబీస్కి ఫీడ్ చేయడము, మళ్ళీ వాటిలో నుంచే రాయల్ జెల్లీ అని వస్తుంది, ఆ రాయల్ జెల్లీ మళ్ళీ బేబీస్కి ఫుడ్గా ఇవ్వడము, రాణిని చూసుకోవడము. దెన్ ఒక స్టేజ్లో వాటికి అవే సోల్జర్ బీస్, లైక్ ఎప్పుడైనా మనకి వాటికి వచ్చే యాండ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడము, ఎనీ పెస్టిసైడ్స్ కానీ ఇంకా ఏదైనా వాటికి వచ్చే డేంజర్ని అవి అటాక్ చేస్తుంటాయి. అలాగే ఇంకొక స్టేజ్లో ఫొరేజ్కి వెళ్తాయి కొన్ని 1000 బీస్లో. సో అవి ఫొరేజ్కి వెళ్ళినప్పుడు అవి 2 to 3 కిలోమీటర్స్ కూడా వెళ్తాయి. అంటే చాలామంది ఫార్మర్స్ అనుకుంటారు మాకు ఇంతే ఉంది కదా, ఇవి సరిపోతుందా లేదా అని. సో మనం అంటే సన్ ఈజ్ అ జీపీఎస్ ఫర్ ఇట్. సో సన్ నుంచి అవి డైరెక్షన్స్ చూసుకుంటాయి. సో ఏ డైరెక్షన్లో అయినా వాటర్ సోర్స్ చూసుకుంటాయి, ఫుడ్ సోర్స్ చూసుకుంటాయి. అవి ఒకటి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక వ్యాగల్ డాన్స్ అని ఒకటి ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్ని బట్టి అది 8 షేప్లో తిరగడము, అది దాన్ని వ్యాగల్ డాన్స్ అంటాం. దాంతో కమ్యూనికేట్ చేస్తాయి. అవి కమ్యూనికేట్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ వెంటనే అక్కడికి వెళ్తాయి, వెదర్ ఇట్ ఈస్ వాటర్ ఆర్ పొలన్, ఆ సోర్స్ ఫుడ్ సోర్స్ దగ్గరికి ఇవి కూడా వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఒకటి టేకింగ్ రిస్క్, దెన్ ఒక బీ రిస్క్ తీసుకున్న వెళ్ళి వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఇవన్నీ వెళ్తాయి. సో ఆ ప్రొటెక్టివ్ సిస్టమ్ అనేది, ఆ డిసిప్లిన్ అనేది అండ్ హౌ దే మేనేజ్ దెమ్సెల్స్, అది దాని ప్రాణం పోయినా కూడా అది ఆ బీస్ ఆ చీమ పట్టుకునే ఉంటుంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఒక వాటి ఇంటెలిజెన్సే కానీ ఇట్ ఈస్ ఎక్సలెంట్. సో అవన్నీ మనం చూసినప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్ అంటారు, యాండ్స్ నుంచే కానీ తేనెటీగల నుంచి. సో ఈ తేనెటీగలు అనేది అవి ఒక డిసిప్లిన్డ్గా ఉండడము. ఇవి ఇప్పుడు మనం మెలిఫెరా బీస్ అనేది ఎక్కువ ఫార్మర్స్ అండ్ దే ఆర్ నాట్ సో డేంజరస్. యాక్చువల్గా చూసుకుంటే ఈ వెనమ్ కూడా మనకి ట్రీట్మెంట్కి వాడతారు అండ్ వాటి వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అండ్ మనం అంత ఇదిగా గేర్ వేసుకొని మొత్తం సూట్ వేసుకుని చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు పడట్లేదు. కొత్తలో మాత్రం కొంచెం భయం ఉన్నా కూడా ఆ భయం పోగొట్టడానికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అవి మెల్లమెల్లగా వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో ఈ మెలిఫెరా బీస్ మీద మనం ట్రైనింగ్ ఇవ్వడము, వాటిని హ్యాండిల్ చేయడము, వాటిని డిసీజెస్ వస్తే ఎట్లా కంట్రోల్ చేయడము, సో నెక్స్ట్ స్టేజ్లో అడ్వాన్స్ స్టేజ్లో వాటి నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ తీయడము, ఇలాంటివన్నీ మేము ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ప్రస్తుతం ఏ పేరుతో ఈ తేనెను తయారు చేస్తున్నారండి? తేనె కావాలి అనుకున్న వాళ్ళకి అంటే ప్యూర్ తేనెను మీరు అందివ్వగలరా? అలాగే మీ ఫోన్ నెంబర్, అడ్రస్ ఒకసారి తెలియజేస్తారా? అండ్ మేము సేక్రెడ్ హనీ అంటే రుతికా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సేక్రెడ్ హనీ అనేది బ్రాండ్ పెట్టడం జరిగింది. అండ్ ఈ తేనె మేము ఆన్లైన్లో కూడా ఆర్ త్రూ వాట్సాప్ ఫోన్ చేసినా కూడా మేము బుక్ చేసి హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాము. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తేనెలో నీమ్ దగ్గర పెట్టింది, అంటే ఎక్కువ మోనోఫ్లోరల్ అంటాము. మోనోఫ్లోరల్ సింగిల్ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసింది, ఎప్పుడైతే 60-70% అదే ఫ్లవర్ ఉంటే దానికి అవే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇట్లా మనము ఇలా నీమ్ ఫారెస్ట్రీ దగ్గర ఉన్న దగ్గర పెట్టిన దగ్గర తేనె, నీమ్, తులసి వనంలో అడవి తులసి ఉంటుంది, తులసి తేనె, నీమ్, యూకలిప్టస్, ఫారెస్ట్ తేనె, దెన్ అజ్వైన్, సో అది కూడా డైజెషన్కి కూడా చాలా మంచిది. సో ఇట్లా మా దగ్గర 7 రకాల తేనెలు ఉన్నాయండి. అంటే మల్టీ ఫ్లోరల్ అంటే ఇప్పుడు బత్తాయి దగ్గర పెట్టి తీసింది, ఆ బత్తాయి తోటలో కూడా ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ కూడా ఉంటాయి. సో దాన్ని మల్టీ అంటాం.
సో అట్లా మోనోఫ్లోరల్, మల్టీఫ్లోరల్. సో ఎక్కడైతే మెజారిటీ 60-70% అదే ఫ్లవర్ నుంచి నెక్టర్ కలెక్ట్ చేస్తాయో వాటిని మనము మోనోఫ్లోరల్ అంటాము, లేకపోతే మనం మల్టీఫ్లోరల్ అంటాం. సో ఈ తేనెలు 7 types ఆఫ్ హనీ అండ్ పొలెన్ ఆల్సో ఈజ్ అవైలబుల్ విత్ అస్, బికాజ్ అట్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెంచుతుంది అని చెప్పేసి మేము కొబ్బరి తోటలో పెట్టడము ఆర్ మస్టర్డ్ నార్త్లో పెట్టడము అక్కడి నుంచి కలెక్ట్ చేయడం చేస్తున్నాము. సో అవన్నీ మాకు డైరెక్ట్గా ఫోన్ 9866094472 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హోమ్ డెలివరీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఏ తేనె కావాలి అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల పెంపకం గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి ఇందిరారెడ్డి గారు. ఈ అవకాశం ఇచ్చిన టీ న్యూస్కి నా ధన్యవాదాలు. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955090 నెంబర్కి తెలియజేయగలరు. వాళ్ళ టీ న్యూస్ సమర్పించు చేను చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.